ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగంలో మనము క్రమంగా 10 శ్లోకాలను తెలుసుకున్నాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్ముని చేత సంపూర్ణంగా పరిరక్షితమవుతున్నటువంటి మన యొక్క బలం అనగా సైన్యం ఏదైతే ఉందో అది అపర్యాప్తం ఉంది. అంటే సంఖ్యా వివక్ష చేత 11 అక్షోహిణుల సైన్యం కాబట్టి మనది చాలా గొప్ప సైన్యము. అందువల్ల వారి యొక్క పర్యాప్తమైనటువంటి అంటే 7 అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉన్నటువంటి అల్పమైనటువంటి సైన్యాన్ని ఓడించడానికి మన సైన్యము యోగ్యం ఉంది, సమర్థం ఉన్నది. లేదా పర్యాప్తం అనంటే సామర్థ్యము అనే అర్థాన్ని గనక వివక్షలో పెట్టుకొని చెప్పినట్లయితే అపర్యాప్తం అస్మాకం తద్బలం భీష్మాభిరక్షితం అంటే భీష్ముని చేత రక్షింపబడుతున్నటువంటి మన యొక్క సైన్యము పర్యాప్తం కాదు, సమర్థవంతం కాదు. దేనికి? కౌరవుల యొక్క సైన్యాన్ని ఎదిరించడానికి అని ఈ విధంగా కూడా అర్థము చేయవచ్చు. ఈ విధంగా శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాము. కొంచెము ఈ శ్లోకానికి ఆధ్యాత్మికంగా కూడా కించిత్ చింతన చేద్దాము. భీష్ముని చేత రక్షింపబడుతున్నటువంటి మన సైన్యము అన్నాడు. ఇక్కడ దుర్యోధనుడు తన యొక్క సైన్యము అంతా కూడా ఆధ్యాత్మిక దృష్టితో రాజస అహంకారం, రాజస వృత్తులు లేదా ఆసురీ సంపత్తి అని కూడా మనము తెలుసుకోవచ్చు. మరియు భీముని చేత రక్షింపబడేటువంటి పాండవ సైన్య సాత్విక అహంకారం, సాత్విక వృత్తులు. అయితే సాత్విక వృత్తులు పరిమితమే అయినప్పటికీ కూడా చివరికి ఆసురీ వృత్తులను పరాజితం చేస్తాయి, పర్యాప్తమున్నాయి, సమర్థమున్నాయి అని ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాత్విక వృత్తులు సత్వ ప్రధానం ఉంటాయి మరియు భగవంతుణ్ణి ఆశ్రయించి భగవద ఆశ్రయంలో ఉండి అవి ఆసురీ వృత్తులతో పోరాడుతూ ఉంటాయి. అందుకని ఎక్కడైతే దైవీ బలం ఉంటుందో, భగవంతుని యొక్క రక్షణ ఉంటుందో అక్కడ సాత్విక వృత్తులకు తప్పకుండా విజయం చేకూరుతుంది అని కూడా మనము అర్థం చేయవచ్చు. మరొక అర్థం కూడా ఉంది. భీష్ముడు అంటే మనం ఇంత పూర్వం తెలుసుకున్నాము భయంకర కర్మ చేసేవాడు. అయితే భీష్మాభిరక్షితం భీష్ముని చేత రక్షింపబడినటువంటి సైన్యము అని చెప్పినప్పుడు ఇక్కడ భీష్ముడు భయంకరమైనటువంటి కర్మ చేసేవాడు కాబట్టి ఆ కర్మను పరిరక్షించాలి. కర్మను పరిరక్షించాలంటే ఏమిటి అంటే జీవులు వారి యొక్క కోరికల మేరకు సకామ కర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఆ కర్మను పరిరక్షించడం అంటే ఏమిటి? సకామంగా చేసినట్లయితే అది బంధానికి కారణమైతుంది. కర్మణ బధ్యతే జంతువు. మరి ఆ కర్మను రక్షించడం అని అంటే ఏమిటి? ఆ కర్మనే నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే ఆ కర్మను రక్షించినట్లయితుంది, అది మోక్షానికి హేతు అవుతుంది. కాబట్టి కర్మను రక్షించాలి. ఇక భీమాభిరక్షితం అన్నప్పుడు ఇక్కడ భీమ శబ్దం చేత భీముడు వాయుపుత్రుడు కాబట్టి వాయువు అంటే ఇక్కడ ప్రాణము అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక దృష్టితో మన శరీరంలో ప్రాణం, ఆ ప్రాణమును మనము నియమబద్ధంగా సరి అయిన పద్ధతిలో ఉంచుకున్నట్లయితే మన ఆధ్యాత్మ సాధన నిర్విఘ్నంగా సాగుతుంది. ప్రాణంలో అస్తవ్యస్తమైందనుకో అప్పుడు మనస్సు అస్తవ్యస్తమైతే, మనస్సు విక్షిప్తమైతే. ఎందుకు? ప్రాణబంధనం హి సౌమ్య మనః. మనస్సు ప్రాణం చేత కట్టబడి ఉంది. మరి ప్రాణమే అస్తవ్యస్తమైందనుకో, ఎందుకంటే కొందరు ఏవేవో యోగ ప్రక్రియను అనుసరించి యోగాభ్యాసం చేసి ప్రాణాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ ఏమైనా కించిత్ గడబడైందనుకో అప్పుడు ప్రాణము అస్తవ్యస్తమైపోతుంది, అప్పుడు మనస్సు కూడా చంచలమైపోతుంది. అందుకని ప్రాణం చేత కట్టబడినటువంటి మనస్సు, ఆ మనస్సు కూడా ఎటువంటిది? అన్నమయం హి సౌమ్య మనః. ఆ మనస్సు అన్నం చేత ఏర్పడింది. అన్నం యొక్క సూక్ష్మ అంశమే మనస్సు. కాబట్టి ఆహారం కూడా
నియమబద్ధంగా ఉండాలి. ఇదొక గొలుసులాగా ఉంది. ఆహారము నియమబద్ధంగా ఉంటే మనసు కూడా స్థిమితమై ఉంటది, సరి అయిన మార్గంలో నిలబడుతుంది. ఆహారంలో ఒకవేళ వ్యత్యయము అంటే ఏమైనా రాజసిక ఆహారం గాని తామసిక ఆహారం గాని తీసుకున్నట్లయితే, మరియు అతి తక్కువ ఆహారం గాని లేదా అతి ఎక్కువ ఆహారం గాని లేదా ఇతరుల యొక్క సంపాదన నుండి ఆహారాన్ని సేకరించుకుంటే గాని పరార్థం ఉండొద్దు, స్వార్జితం ఉండాలి. ఆహారం నియమితం ఉండాలి, ఈశ్వరార్పితం ఉండాలి. కాబట్టి ఆహార నియమాలు కూడా సరి అయిన సక్రమ స్థాయిలో గనక ఉన్నట్లయితే మనస్సు కూడా సరిగ్గా ఉంటుంది, సత్వగుణ ప్రధానమై ఉంటుంది. అప్పుడు ఆహార శుద్ధం సత్వశుద్ధి అని చెప్పిన ప్రకారంగా ఆహారం శుద్ధంగా నియమబద్ధంగా స్వార్జితమై ఉన్నట్లయితే సత్వశుద్ధి, అంతఃకరణం యొక్క శుద్ధి ఏర్పడుతుంది, మనసు శుద్ధి ఏర్పడుతుంది. ఆ మనసు ప్రాణం చేత బంధించబడి ఉంటుంది. కాబట్టి ప్రాణాన్ని మనము క్రమ పద్ధతిలో ఉంచుకున్నట్లయితే మనస్సు అది క్రమ పద్ధతిలో ఉంటుంది. సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలో అది మనల్ని తీసుకెళ్లడానికి సమర్థమవుతుంది. కాబట్టి భీమాభిరక్షితం అనంటే ప్రాణాన్ని కూడా సరి అయిన పద్ధతిలో నడిపించాలి. పూరక, రేచక, కుంభకాది యోగాభ్యాసం చేత ప్రాణాన్ని సరి అయిన క్రమంలో పెట్టాలి, నియమబద్ధంగా ఉంచాలి అని ఈ విధంగా చెప్పినట్లే. తర్వాత ఇప్పుడు 11వ శ్లోకానికి అవతారిక 32వ అంకము మధుసూదని 18వ పేజీ. ఏవంచే నిర్భయః అసి తర్హి కిమితి బహుజల్పసి ఇత్యతః ఆహ. ఒకవేళ ద్రోణాచార్యుడు ఈ విధంగా అనవచ్చు, చూడు ఇంత నీకు విశ్వాసం ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఎందుకంటే మన సైన్యము వాళ్ళని ఎదిరించడానికి సమర్థం ఉన్నది అనేటువంటి నిర్భయ స్థితి గనక నీకుంటే మరి ఇంతగానో అధికంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ లోపల ఇంతమంది సైన్యం ఉన్నది, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు కూడా, వాళ్ళని ఎందుకు స్తుతి చేస్తున్నావు? ఇంత అధికంగా ఎందుకు మాట్లాడుతున్నావు? యుద్ధం చేయి కదా, నీకే జయం ఉంటుందని నీకు అంత విశ్వాసం ఉన్నప్పుడు యుద్ధం చేయి. వచ్చి నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు? నీ స్థానాన్ని వదిలి నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది ఏం ప్రసంగం ఉన్నది? యుద్ధ ప్రసంగం ఉన్నది, యుద్ధం చేయాలి, ముచ్చట పెట్టేది కాదు ఇక్కడ అని ఈ విధంగా ఒకవేళ ద్రోణాచార్యుడు అనవచ్చునేమో అని అప్పుడు ఇక తాను అనుకున్నాడు దుర్యోధనుడు. నేను ఇంతగానో చెప్పినా గాని ద్రోణాచార్యుడు మాట్లాడడం లేదు అంటే నన్ను ఆదరించినట్టుగా కనపడతలేదు, కాబట్టి ఇక లాభం లేదు అనుకున్నాడు. ఇప్పుడు భీష్ముని వైపు చూసి ద్రోణాచార్యునితో అంటున్నాడు, ఏ ఆచార్య, మీరందరూ కలిసి ఆ భీష్మాచార్యుణ్ణి రక్షించాలి అని 11వ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవాలి. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భవంతః అంటే మీరు, సర్వే ఏవ హి అందరూ, ద్రోణాచార్యులైన మీరు ఇంకా మిగతా సేనాధిపతులు అందరూ కూడా సర్వేషు సమస్తమైనటువంటి అయనేషు, అయనం అంటే సేనా ప్రవేశ నిర్గమ స్థానాదుల్లో, సేనా ప్రవేశ మార్గం ఉంటది, నిర్గమ మార్గం, ప్రవేశ స్థానం ఉంటది, నిర్గమ స్థానం ఉంటది. మరి ఆయా సేనా నాయకులు ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్లకు నియమించినటువంటి స్థానాలు ఉంటాయి. అందుకని మీ స్థానాదుల్లో యథాభాగం అంటే తమ తమ స్థానాన్ని అనుసరించి నిలిచిన వారై భీష్మం ఏవ రక్షంతు, భీష్ముణ్ణే మీరు పరిరక్షిస్తూ ఉండాలి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అంటున్నాడు. ఇక్కడికి దుర్యోధనుడు ద్రోణాచార్యులతో పలికే మాటలు అయిపోయింది. తర్వాత సంజయుడు చెప్తాడు 12వ శ్లోకం ద్వారా, తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకానికి మధుసూదని టీక చూద్దాం. ఇక్కడ అయనేషు చ అని కూడా పాఠాంతరం ఉన్నది, అయనేషు తు అని కూడా పాఠాంతరం ఉంది. అయితే ఇక్కడ చకారం అనుకోండి లేదా తు అనే శబ్దం అనుకోండి. దాని చేత ఏం చెప్పినట్లయిందంటే కర్తవ్య విశేష ద్యోతి తు శబ్ద, కర్తవ్య విశేషాన్ని
చూపెడుతుంది. అంటే ఇప్పుడు మీరందరూ ఏం చెయ్యాలి, ద్రోణాచార్యుడు మరి మిగతా వాళ్ళందరూ కూడా మీరందరూ కలిసి ఏం చెయ్యాలి, ఆ కర్తవ్యాన్ని బోధిస్తుంది తూ శబ్దం. సమరసం ఆరంభ సమయే యోధానాం యథా ప్రధానం యుద్ధ భూమౌ పూర్వాపరాది దిగ్ విభాగేన అవస్థిత స్థానాన్ని యాని నియమ్యంతే తాని అన్యత్ర అయనాన్ని ఉచ్యంతే. అయితే యుద్ధ భూమిలో యుద్ధారంభంలో ఆ యోధులు అంటే వీరులు, ఆ వీరులు యథా ప్రధానం యుద్ధ భూము ఎవరెవరు ప్రధాన నాయకులు ఉంటారో వాళ్ళు యుద్ధ భూమిలో పూర్వాపరాది దిగు విభాగేన పూర్వం దిశకు ఎవరు ఉండాలి, పశ్చిమ దిశకు ఎవరు ఉండాలి, మరియు దక్షిణము ఉత్తరము ఇట్లా వారి వారి స్థానాల్లో ఆయా యోధులను నియమించింది ఉంటది. కాబట్టి ఆయా నియమిత స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి అయనము అంటారు. అయనం అంటే స్థానము, అయనేశు అంటే స్థానముల యందు, ఆయా మీ స్థానాల యందు ఉండి సేనాపతి చ సర్వసైన్యం అధిష్టాయ మధ్య తిష్టతి, అందరినీ ఆయా స్థానంలో నియమించి సేనాపతి మధ్యలో ఉంటాడు. తత్ర ఏం సతి యథాభాగం విభక్తాం స్వాం స్వాం రణభూమి అపరిత్యజ్య అవస్థితాః సంతః భవంతః సర్వే అపి యుద్ధాభినివేశాత్ పురతః పృష్ఠతః పార్శ్వతః చ అనిరీక్ష్యమానం భీష్మం సేనాపతిమేవ రక్షంతు. ఒకటి సేనాపతి మధ్యలో ఉంటాడు, ఆయన లక్ష్యమంతా కూడా ఎదుటి శత్రుపక్షం పైన ఉంటది. ఇక ఈ వైపు ఆ వైపు వెనుక వైపు ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు అని అతడు ఒకవేళ లక్షించి చూడకపోతే అప్పుడు ప్రమాదం ఏర్పడేటువంటి సంభవం ఉంది. అందుకని ఆయనే శత్రు సైన్యంలో చొచ్చుకొని పోతూ యుద్ధం చేస్తున్నప్పుడు మీరందరూ కూడా ఆయన చుట్టూ ఉండి అతన్ని ఈ వైపు నుండి ఆ వైపు నుండి అన్ని దిశల నుంచి మీరు అతన్ని రక్షించాలి. పృష్ఠత పార్శ్వత ముందు వెనుక పక్కకు అన్ని దిక్కుల ఆ సేనాపతి నిరీక్షణ చెయ్యడు, ఆయనే ముందుకు దూసుకొని పోతూ ఉంటాడు. యుద్ధంలో శత్రువును లక్ష్యంగా పెట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరందరూ కలిసి భీష్ముడైనటువంటి సేనాపతిని రక్షంతు, మీరు రక్షించండి. ఎందుకనంటే భీష్మీ సేనాపతో రక్షితే తత్ ప్రసాదాదేవ సర్వం సురక్షితం భవిష్యతి అభిప్రాయ. సేనాపతి అయినటువంటి భీష్ముడు రక్షింపబడినట్లయితేనే ఆయన అనుగ్రహం చేత మన సైన్యం అంతా సురక్షితంగా ఉంటది. అప్పుడు మనకు విజయం చేకూరుతుంది. ఆయనే ఒకవేళ రక్షింపబడకపోతే మొత్తం సైన్యమంతా కూడా చల్లా చెదరైపోతుంది, శత్రు సైన్యానికి అవకాశం ఇచ్చినట్లయితే. అందుకని భీష్ముడే ప్రధానమైనటువంటి వాడు కాబట్టి మొత్తం కౌరవ సైన్యానికి ప్రాణము లాంటి వాడు భీష్ముడు. ఆయన గనక ఒకవేళ రక్షింపబడకపోతే మొత్తం మన సైన్యం అంతా కూడా రక్షింపబడదు, దానికి రక్షణ లేకుండా పోతుంది. అందుకని అతన్ని మీరు చక్కగా రక్షిస్తూ ఉండండి. ఈ విధంగా వాలీబాల్ ఆడేటప్పుడు వాళ్ళ స్థానాల్లో నిలబడి ఆట ఆడతారు. వాళ్ళ స్థానాన్ని వదలరు. ఎవరికి ఏ స్థానం నియమించిందో ఆ స్థానంలో ఉండే వాళ్ళు ఆట ఆడుతూ ఉంటారు అన్నమాట. అట్లా మీరు సైన్యంలో ఏ నాయకులకు ఏ స్థానం ఎక్కడెక్కడ నియమించింది ఉంటుందో ఆ స్థానాలను వదలకుండా ఆ స్థానాల్లో ఉండి మీరు భీష్ముని రక్షిస్తూ ఉండండి అని శ్లోకార్థం. ఇక్కడ కించిత్ ఆధ్యాత్మికార్థం. సర్వేషు యథాభాగం అవస్థితాః అయనేషు అన్నాడు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో ఇక్కడ మనకు జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి. ఇవి వాటి స్థానాల్లో ఉన్నాయి, ఉండి వాటి విషయాలను గ్రహిస్తూ ఉన్నాయి. అయితే ఆ ఇంద్రియాలు వాటి యొక్క నియమాన్ని తప్పినట్లయితే అనర్థానికి కారణమవుతుంది. అంటే ఇప్పుడు శ్రోత్రం ఉన్నది, శబ్దాన్ని గ్రహిస్తుంది. త్వగేంద్రియం ఉన్నది, స్పర్శాన్ని గ్రహిస్తుంది. నేత్రేంద్రియము రూపాన్ని గ్రహిస్తుంది. మరియు రసనేంద్రియము రసాన్ని గ్రహిస్తుంది. ఘ్రాణేంద్రియము గంధాన్ని గ్రహిస్తుంది. అయితే మనకు ఆధ్యాత్మిక సాధనకు ఎంత అవసరమో అన్ని విషయాలను మనం గ్రహించితే ఏమీ అనర్థం లేదు. కానీ లోభము చేతనో ఆసక్తి చేతనో లేదా రాగము చేతనో విషయాలను అధికంగా అనుభవించినాయనుకో
అప్పుడు అనర్థానికి కారణమవుతుంది. మనకు ఇప్పుడు శబ్దము వింటుంది శ్రవణేంద్రియం. అయితే శ్రవణేంద్రియం చాలా ప్రధానమైనటువంటిది అంటారు. వ్యవహారిక రీత్యా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు. అన్ని ఇంద్రియాల్లో నేత్రేంద్రియం చాలా ప్రధానమైంది అంటారు. కానీ ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వానికి సర్వేంద్రియాణం శ్రవణం ప్రధానం. ఎందుకంటే వానికి జ్ఞానం కలిగేది ఎప్పుడు? గురుదేవుని యొక్క ముఖారవిందం నుండి తత్వమస్యాది మహావాక్యాలను శ్రవణం చేసిన తర్వాత అప్పుడు వాడు మననం నిధిధ్యాసనం చేస్తే జ్ఞానం కలిగి తద్వారా ముక్తుడవుతాడు. మరి ముక్తిని పొందడానికి వాడు ఏం చేయాలి? శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. కళ్ళు లేని వానికి కూడా జ్ఞానం కలుగుతుంది. కళ్ళు ప్రధానం కాదు ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రంలో, శ్రవణం ప్రధానం. చెవులు మంచిగా ఉండాలి. చెవుడు వచ్చేసింది అనుకో వాడు ఏం వినగలుగుతాడు? గురుపదేశాన్ని ఏ విధంగా మననం చేయగలుగుతాడు? అందుకని శ్రవణేంద్రియం చాలా ప్రధానమైనటువంటి. అయితే ఈ శ్రవణేంద్రియం చేత శబ్దం గ్రహించబడుతుంది కదా. మరి గురుదేవుని యొక్క ఉపదేశం కూడా శబ్దరూపమైందే. మరి బాహ్యమైనటువంటి ప్రాపంచికమైన శబ్దాలు, ఇప్పుడు లోకంలో డీజిల్ పెట్టుకొని ఆ సౌండ్లు పెట్టుకొని అన్ని లౌకికమైన పాటలు వేసుకొని ఎగురుతారు కదా, అది కూడా శబ్దమే. మరి ఇప్పుడు ఆ లౌకికమైనటువంటి శబ్దాలకు ఈ శ్రవణేంద్రియం గనక ఒకవేళ ఆసక్తమైందనుకో అప్పుడు ఆధ్యాత్మ క్షేత్రంలో అది ముందుకు పోనివ్వదు, అది ప్రతిబంధకమవుతుంది. అదే మనం భగవంతుని యొక్క భజనలు, గురుదేవుని యొక్క ఉపదేశాన్ని వింటూ ఉంటూ మనం చింతన చేసినట్లయితే ఆ శబ్దమే మనకు జ్ఞానానికి సాధనమవుతుంది. అందుకని శ్రవణేంద్రియం దాని యొక్క అయనం అంటే దాని స్థానంలో ఉంటే మనకు ప్రగతి దక్కుతుంది. ఒకవేళ అది తప్పి ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళిందనుకో అప్పుడు అనర్థం ప్రాప్తమవుతుంది. అట్లే ప్రతి ఇంద్రియం ద్వారా తెలుసుకోవాలి. నేత్రేంద్రియం ద్వారా ఏమి చూడాలి, నేత్రేంద్రియ సద్గ్రంథాలు పఠన చేయాలి, భగవంతుని ఆలయంలోకి పోయి భగవంతుని దర్శించుకోవాలి. ఇట్లా మనకు ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం సాధన చేయడానికి అనుకూలమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి విషయాలను మనం గ్రహిస్తే ఏం ఆపత్తి లేదు. కానీ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమైన ప్రాపంచికమైనటువంటి విషయాలను గనక గ్రహిస్తే అప్పుడు అనర్థానికి దారితీస్తుంది. కాబట్టి యథాభాగం అవస్థిత అంటే వాటి వాటి మర్యాదలో ఉండాలి. మర్యాద తప్పకూడదు. ఆ ఇంద్రియాలతో పాటు మనస్సు కూడా దాని యొక్క మర్యాదను ఉల్లంఘించకూడదు. అందుకని అయనేషు వాటి వాటి స్థానాల్లో, ఇంద్రియ స్థానాల్లో అవి ఉండి వాటికి యోగ్యమైనటువంటి విషయాలను మాత్రమే గ్రహించాలి. అయోగ్యమైనటువంటి అనాత్మ సంబంధమైన ప్రాపంచిక విషయాలను గ్రహించకూడదు. ఈ విధంగా ఇంద్రియాలు చక్కగా అవి వాటి వాటి స్థానాల్లో ఉండి పనిచేస్తున్నట్లయితే అప్పుడు మన కర్మ వ్యవస్థ ఏదైతే ఉందో అది సురక్షితంగా ఉంటుంది. భీష్మమేవాభిరక్షంతు. భీష్మం అంటే కర్మ కదా. ఆయా స్థానాల్లో ఉండి నియమబద్ధంగా ఉండి నియమిత వాటి వాటి విషయాలను గ్రహిస్తూ ఉన్నట్లయితే అప్పుడు కర్మ రక్షింపబడుతుంది. కర్మ రక్షింపబడితే ఆ కర్మను మనము నిష్కామంలోకి మార్చినట్లయితే అది మనకు జ్ఞానానికి హేతు అవుతుంది. అందుకని ఇంద్రియాలు గాని మనస్సు గాని నియమబద్ధంగా ఉండాలి. వాటి వాటి మర్యాదలో ఉండాలి. వాటి వాటి స్థానాల్లో ఉండాలి. స్థానం తప్పకూడదు. వాటి వాటి స్థానాల్లో ఉండి మన నిత్య జీవితంలో ఏవైతే కర్మలు మనం చేస్తున్నామో ఈశ్వరార్పణ బుద్ధితో గనక చేస్తున్నట్లయితే అప్పుడు మనకు పరమార్థ సాధన సాఫీగా జరుగుతుంది అని తెలుసుకోవాలి. తర్వాత ఈ విధంగా ద్రోణాచార్యునితోని దుర్యోధనుడు ఇంతగా సంభాషణ చేసినప్పటికీ కూడా, ఎందుకంటే దుర్యోధనుని యొక్క సంభాషణ ద్రోణాచార్యులతో ఒకవైపు స్తుతించినట్లు ఉన్నది, ఒకవైపు నిందించినట్లు కూడా ఉంది. బుద్ధిమంతుడైనటువంటి దుష్టద్యుమ్నునికి విద్య నేర్పినవు ఎంత మూర్ఖునివి అన్నాడు. పైగా నువ్వు బ్రాహ్మణుడు ఉన్నావు, అసలు నీకు యుద్ధమాడే వస్తుంది. క్షత్రియ ధర్మాన్ని స్వీకరించి నువ్వు యుద్ధరంగంలోకి వచ్చినావు, నువ్వు బ్రాహ్మణుడు ఉన్నావు, నీకు యుద్ధం చేయరాదు. ఒకవేళ నువ్వు యుద్ధం నుంచి నువ్వు పలాయనం అయినా గానీ నాకేం భయం లేదు, ఎందుకంటే భీష్మాదులు ఉన్నారు అని ఈ విధంగా గురువుతోని ఆచార్యులతోని ఏ విధంగా మాట్లాడాలో అట్లా కాకుండా విపరీతంగా దౌష్ట్యంతో మాట్లాడినాడు.
ఒకవైపు స్తుతి చేసినట్టు కూడా మాట్లాడినాడు. ఇదంతా కూడా ద్రోణాచార్యులు వింటున్నాడు. విని వీని యొక్క అంతఃకరణము శుద్ధం లేదు. ఒకవైపు వాడు భయాక్రాంతుడైనాడు. భయాన్ని లోన పెట్టుకుని పైకి వీరునిలాగా మాట్లాడుతున్నాడు. పైగా నా పైన సంశయం ఉంది. మరి ఇటువంటి వానికి నేను ఏం సమాధానం ఇయ్యాలి అని మౌనంగా ఉన్నాడు. ఉదాసీనంగా ఉన్నదే ఉత్తమం అనుకున్నాడు. మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఈ దుర్యోధనుని యొక్క ద్రోణాచార్యుని యొక్క ఇద్దరి పరిస్థితి గమనిస్తూ ఉన్నాడు భీష్మాచార్యులు. అప్పుడు చూసి మరి ద్రోణాచార్యులైతే ప్రత్యుత్తరం ఇస్తలేడు. అప్పుడు దుర్యోధనునికి కొంచెం మనస్సు కొద్దిగా చివుకు అన్నట్టు అవుతుంది కదా. అప్పుడు మరి నేనైతే కురువృద్ధున్నాను, పితామహుడనున్నాను. మరి అతడు అతనికి సంతోషపరచుకున్నా గాని మరి నా కర్తవ్యమైనా ఉంటుంది కదా, నేనే అతనికి సంతోషాన్ని కలగజేస్తాను అని ఈ విధంగా అభిప్రాయపడి భీష్మ పితామహుడు శంఖాన్ని పూరిస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి సంజయుడు చెప్తున్నాడు. దుర్యోధనుని యొక్క పలుకులు అయిపోయినాయి. ఇప్పుడు శ్లోకం చదవండి. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ప్రతాపవాన్ అంటే ప్రతాపవంతుడు, వీరుడు, శూరుడు అయినటువంటి కురువృద్ధ అంటే కౌరవులలో వృద్ధుడు అయినటువంటి పితామహ అంటే భీష్ముడు. తస్య అంటే దుర్యోధనునకు హర్షం ఆనందాన్ని సంజనయన్ అంటే పుట్టించుచు, సంజనయన్ శత్రుప్రత్యయం హర్షాన్ని పుట్టించుచు, ఉచ్చైహి సింహనాదం సింహం ఏ విధంగా అడవిలో ధ్వని చేస్తుందో, శబ్దం చేస్తుందో అట్లా బిగ్గరగా వినద్య ధ్వని చేసి శంఖం ప్రదద్మౌ శంఖాన్ని పూరించినాడు. ఎవరు? భీష్మ పితామహుడు అని ఇది శ్లోకార్థం. ఇప్పుడు మధుసూదని టీకా చూడు. ఏవం పాండవ సైన్య దర్శనాద్ అతిభీతస్య భయ నివృత్త్యర్థం ఆచార్యం కపటేన శరణం గతస్య ఇదానీం అపి అయం మాం ప్రతారయతి ఇతి అసంతోషవశాద్ ఆచార్యేణ వాంగ్మాత్రేణ అపి అనాదృతస్య ఆచార్య ఉపేక్షాం బుద్ధ్వా అయనేషు ఇత్యాది భీష్మం ఏవ స్తువతః తస్య రాజ్ఞో భయ నివర్తకం హర్షం బుద్ధిగతం ఉల్లాస విశేషం స్వవిజయ సూచకం జనయన్ ఉచ్చైః అనగా మహాంతం సింహనాదం వినద్య అంటే కృత్వా ఏవం అంటే ఈ ప్రకారంగా దుర్యోధనుని యొక్క ద్రోణాచార్యుని యొక్క సంవాదాన్ని సమీపంలోనే ఉన్నటువంటి భీష్మాచార్యులు వింటూనే ఉన్నాడు. అయితే అక్కడ ఏం జరిగింది? పాండవ సైన్య దర్శనాది అతిభీతే పాండవ సైన్యమును చూసి అతి భయమును పొందినటువంటి దుర్యోధనుడు భయ నివృత్త్యర్థం ఆచార్యం ఆ భయ నివృత్తి కోసము ఆచార్యుని సమీపించినాడు. ఆచార్యం ఉపసంగమ్య అని చెప్పుకున్నాం కదా. ద్రోణాచార్యుని సమీపించినాడు. సమీపించి కపటేన శరణం గత కపట భావముతో, దుర్భావనతో, సంశయ భావనతో ద్రోణాచార్యుణ్ణి శరణు వెళ్ళినటువంటి తస్య అంటే ఆ దుర్యోధనునికి ఇదానీమపి అయం మాం ప్రతారయతి ఇది అసంతోషవశాద ఆచార్యేన ద్రోణాచార్యుడు ఆ దుర్యోధనుని మాటలన్నీ విని ఇతడు హస్తినాపురంలో చేయరాని కపటాలు చేశాడు, చేయరాని ద్రోహాలు చేశాడు, చేయరాని మోసాలు చేశాడు. ఈ యుద్ధ భూమిలోకి వచ్చి కూడా వీడు నన్ను మోసం చేస్తుండు అని ద్రోణాచార్యుడు గమనించాడు. ఇప్పుడు కపట వేషంతో వచ్చి నన్ను ఏదో పురికొల్పి నన్ను యుద్ధం చేయించాలి అనేటువంటి వాని స్వార్థం కోసము నన్ను పురికొల్పి యుద్ధం చేయించడానికి వచ్చాడని చెప్పి వాని యొక్క హృదయగత భావాన్ని తెలుసుకొని వీడు నన్ను మోసం చేయడానికి వచ్చాడు. ప్రతారయతి అంటే మోసం చేస్తున్నాడు అని అసంతోషవశాత్ ఆ ద్రోణాచార్యునికి ప్రసన్నత కలగలే వాని మాటల చేత. అందుకని ఆచార్య అన్న వాగ్ మాత్రేణ అపి అనాదృతస్య ఆ ద్రోణాచార్యుని చేత ఒక్క మారు మాట కూడా ప్రత్యుత్తరం అతనికి రాలే. అంటే ద్రోణాచార్యుడు అతన్ని అవహేళనగానే వదిలిపెట్టినాడు.
వానికి సమాధానం ఇవ్వలేదు. ఈ దుర్మార్గునికి వానితో మాట్లాడేది, వాడు మోసంతో వచ్చి నాతో ఏదో చెప్తున్నాడని చెప్పి వానికి సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ఆచార్య ఉపేక్షాం బుద్ధ్వా, ఆచార్యుడు దుర్యోధనుని ఉపేక్ష చేసినాడు అని తెలుసుకొని భీష్మాచార్యుడు అయనేషు ఇత్యాదిన భీష్మమేవ స్తువంతః, ఇంతకు ముందుకు అయనేషు సర్వేషు భీష్మమేవాభి అని భీష్ముని రక్షించండి అని చెప్పిండు కదా. మీరు మీ స్థానాల్లో ఉండి భీష్మమేవాభి రక్షంతు భవంత సర్వ ఏవహి అని చెప్పిన ప్రకారంగా ఆ శబ్దాలను విన్నటువంటి భీష్మాచార్యుడు రాజ్ఞ భయ నివర్తకం, ఆ దుర్యోధనుడైనటువంటి రాజుకు భయమును నివృత్తి చేయుటకై భయమును నివృత్తి చేసేటువంటి ధనిని చేశాడు, శంఖాన్ని పూరించాడు. మరి భయాన్ని నివృత్తి చేస్తూ ఇంకా హర్షం బుద్ధిగతం ఉల్లాస విశేషం స్వ విజయ సూచకం, వానికి హర్షమును కూడా కలిగించడానికి, అంటే బుద్ధిలో వానికి ఉల్లాసాన్ని సంతోషాన్ని కలిగించడానికి, స్వ విజయ సూచకం అంటే దుర్యోధనునికే విజయము అన్నట్లుగా సూచించుటకయ్యి హర్షము కలిగిస్తూ జనయన్ అంటే కలిగిస్తూ ఉచ్చైహి అంటే మహాంతం సింహనాదం వినద్య, ఉచ్చ స్వరముతో శంఖాన్ని పూరిస్తూ సింహనాదాన్ని చేసినాడు భీష్ముడు అని చెప్పాడు. ఇక్కడ శ్లోకంలో సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ అన్నాడు. సంజనయన్ హర్షం, అతనికి హర్షమును కలిగించుట కొరకయ్యి సింహనాదమైనటువంటి శంఖాన్ని పూరించినాడు. సింహనాదముతో సమానమైనటువంటి శబ్దమును ఉత్పన్నం చేసేటువంటి శంఖాన్ని పూరించినాడు. అయితే శంఖాన్ని పూరించిన తర్వాత హర్షం కలుగుతుంది, ఇది నియమం ఉంది. అంటే భీష్ముడు శంఖాన్ని పూరించాడు, ఇక నాకు విజయము అవశ్యము తప్పకుండా కలుగుతుంది అనేటువంటి హర్షము శంఖం పూరించిన తర్వాత కలుగుతుంది హర్షము. కానీ ఇక్కడ శబ్దాన్ని ఎట్లా ప్రయోగం చేసినాడంటే మొదలే హర్షమును కలిగించుటకయ్యి శంఖాన్ని పూరించుండు అంటున్నాడు ఇక్కడ. అంటే శంఖాన్ని పూరించిన తర్వాత ఆ శబ్దం చేత కలిగేటువంటి హర్షరూప ఫలం ఏదైతే ఉందో దాన్ని మొదలే చెప్పినాడు ఇక్కడ. అట్లెందుకు చెప్పిండు? శబ్ద ప్రయోగము, శబ్దము వ్యత్యయన ప్రయోగ అంటే ఏ స్థానంలో శబ్దాన్ని ప్రయోగం చేయాలనో అక్కడ చేయకుండా మరొక చోట ప్రయోగం చేసిన. అంటే ఈ హర్షమును కలిగించుట అనేది సింహనాదం చేసిన తర్వాత కలుగుతుంది, కానీ ఆ సింహనాదం చేయక ముందుకే అతనికి హర్షమును కలిగించుట కొరకు అన్నాడు ఇక్కడ. ఇట్లెందుకు శబ్ద ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ వ్యాస భగవానుడు శ్లోకంలో అనంటే మనకు శృతిలో కూడా ఈ విధంగా ఒక ప్రమాణం ఉంది. ఏమిటంటే ఆత్మవార్య ద్రష్టవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య అని అంటూ ఒక ప్రమాణం ఉంది. అంటే సాధకుడైనటువంటి వానికి ఆత్మనే దర్శించదగింది అని మొదలు చెప్పి ఆ తర్వాత శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పింది. చూడు, మనము గురుముఖ ద్వారా తత్వమస్యాది మహావాక్యాలను శ్రవణము మననము నిధిధ్యాసనం చేసిన తర్వాత ఆత్మదర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది జ్ఞానం ద్వారా. కానీ ఇక్కడ మొదలే చెప్పింది శృతి ఆత్మ వారే ద్రష్టవ్య, ఆత్మని దర్శించదగింది అని మొదలే చెప్పింది. అట్లెందుకు చెప్పింది అనంటే ప్రతి వాడు కూడా మొట్టమొదలు ఫలం గురించి విచారం చేస్తాడు. ఈ పని చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఫలం కలుగుతుంది, ఆ ఫలము నాకు అపేక్షితం ఉన్నదా లేదా విచారం చేస్తాడు. చేసి ఆ కర్మ ద్వారా కలిగేటువంటి ఫలము నాకు అపేక్షితం ఉన్నది, నాకు అభీప్సితం ఉన్నది, అంటే నాకు ఇష్టం ఉన్నది, నాకు ప్రయోజనకారి అని ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ కర్మలో ప్రవృత్తుడు అవుతాడు. అంటే ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అనేటువంటి నియమానుసారంగా మొట్టమొదలు ఆత్మ వారే ద్రష్టవ్య అని ఆత్మనే దర్శించదగింది, సాక్షాత్కరించుకొనదగింది అని మొదలు ఫలం చెప్పి ఆ తర్వాత ఆ సాక్షాత్కారం కోసం సాధనమైనటువంటి శ్రవణాదులు చెప్పింది. అంటే మొదలు ఫలం చెప్పి తర్వాత సాధనాలు చెప్పింది. ఎందుకంటే మొదలు ఫలం చెప్తేనే గాని ముముక్షువు శ్రవణాదుల్లో ప్రవృత్తుడవుతాడు. అది ఏం ఫలం దొరుకుతుందని చెప్పకపోతే శ్రవణాదులు ఎట్లా ప్రవృత్తుడవుతాడు? ఆ ఉద్దేశం చేత అక్కడ ఆత్మవారే ద్రష్టవ్య అని చెప్పింది. అదే విధంగా ఇక్కడ కూడా సింహనాదంను
పోలినటువంటి శంఖధ్వనిని చేసిన తర్వాత కలిగేటువంటి దుర్యోధనుల్లో ఏ హర్షం ఉన్నదో దాన్ని మొదలే చెప్పినాడు. అతనికి సంతోషం కలిగించుట కోసము, ఆనందాన్ని కలిగించుట కోసము అని చెప్పి తర్వాత శంఖాన్ని పూరించాడు, సింహనాదం చేశాడు అని ఈ విధంగా చెప్పాడు. ఎందుకు అనంటే ఎవరికైనా గాని మొట్టమొదటి ఫలాపేక్ష ఉంటది. ఫలమును చెప్పితేనే గాని అతడు కార్యంలో ప్రవృత్తుడవుతాడు. ఈ ఉద్దేశం చేత ఇక్కడ కూడా అదే న్యాయాన్ని స్వీకరించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కురు వృద్ధ అన్నాడు. వృద్ధ అంటే ముసలివాడు. అయితే వృద్ధుడు అన్నప్పుడు పూజ్యుడు ఉంటాడు, ఆదరణీయుడు ఉంటాడు. అందుకని భీష్మ పితామహుడు కురు వంశంలో చాలా పూజ్యుడు, ఆదరణీయుడు అని కురు వృద్ధ అని చెప్పినాడు. అయితే వృద్ధులు అనేక ప్రకారాలుగా ఉంటారు అని మహోపనిషత్తు చెప్తారు. వయస్సులో వృద్ధులు ఉంటారు కొంతమంది, కొందరు ధనములో వృద్ధులు ఉంటారు. వృద్ధులు అంటే గొప్పవారు, ధనికులు, ధనవంతులు ఉంటారు. కొందరు విద్యా వృద్ధులు ఉంటారు, విద్యలో వృద్ధులు ఉంటారు. కొందరు జ్ఞానంలో వృద్ధులు ఉంటారు. మరి వీళ్ళందరిలో ఎవరు శ్రేష్ఠులు అనంటే ఆ మహోపనిషత్తు చెప్తుంది. ధన వృద్ధాః వయో వృద్ధాః విద్యా వృద్ధాస్తథైవ చ తే సర్వే జ్ఞాన వృద్ధస్య కింకరాః శిష్య కింకరాః. ధనవృద్ధులు ఉంటారు, కొంతమంది ధనవంతులు ఉంటారు. అయితే వాళ్ళు కూడా జనంలో, సంఘంలో ఆదరణీయులే ఉంటారు. ఎందుకంటే ఆయన ధనవంతుడు ఉన్నాడు, అతను ఆదరిస్తేనే, అతన్ని ప్రేమిస్తేనే మనకేదన్నా ఆపద పడ్డప్పుడు మనకు పనికొస్తాడు, ఉపయోగం అవుతాడని అతన్ని ఆదరిస్తారు, ధనవృద్ధుడు కాబట్టి. ఇక ఆ ధనవృద్ధుని కంటే కూడా వయోవృద్ధుడు శ్రేష్టం. మొట్టమొదటి ధనవృద్ధుడు. లోకంలో ధనమేరా అన్నిటికీ మూలం అని చెప్తాం కదా, అందుకని మొట్టమొదటి ధనవృద్ధుడే గొప్పోడు లోకంలో. ఆ తర్వాత వయోవృద్ధుడు. ధనవృద్ధుడు మరి వయోవృద్ధుడు ఉన్నాడు. అప్పుడు ధనవృద్ధుని కంటే వయోవృద్ధుడు శ్రేష్ఠుడు ఉంటాడు. ఎందుకంటే ధనం ఉంటే ఉండుగాక, కానీ వయోవృద్ధుని లోపల అనుభవం ఉంటది. ఆ అనుభవంతోనే మనకు చక్కటి మార్గంలో పోయేటువంటి సలహా ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి ధనం ఉన్నా గానీ అది దురుపయోగం అవుతుంది. కానీ ధనం ఉంటే ఏం లాభం? ఆ ధనం ఉన్నా గానీ దాన్ని ఏ విధంగా ఉపయోగం చేయాలనేటువంటి ఆ చక్కటి మార్గాన్ని చూపేవాడు వయోవృద్ధుడు. అందుకని వయోవృద్ధుడు శ్రేష్ఠుడు. ఇక ధనవృద్ధుడు, వయోవృద్ధుడు ఉన్నాడు గాని వీరికంటే ఒక ఆయన విద్యావృద్ధుడు ఉన్నాడు అనుకో. అతడు వయస్సు లోపల చిన్నవాడే, ధనము లేదు, వయోవృద్ధుడు కూడా కాదు, కానీ విద్యావృద్ధుడు ఉన్నాడు, మహాపండితుడు ఉన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరికంటే అతడు శ్రేష్ఠుడు. ఎందుకంటే విద్య విదేశ గమనే. నువ్వు విద్య ఉన్నదంటే ఎక్కడ పోయినా గాని విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఎక్కడ పోయినా పూజితుడు అవుతాడు. అందుకని వీళ్ళందరికంటే కూడా ధనవృద్ధుని కంటే మరి వయోవృద్ధుని కంటే విద్యావృద్ధుడు చాలా శ్రేష్ఠుడు. ఆ తర్వాత వీరందరూ కూడా తే సర్వే, ధనవృద్ధుడు ఉండని, వయోవృద్ధుడు, విద్యావృద్ధుడు అంటే పండితుడు. విద్యావృద్ధుడు అంటే ఇక్కడ శాస్త్ర పండితుడు, జ్ఞానవృద్ధుడు కాదు. ఇతడు శాస్త్ర పండితుడు ఉన్నాడు. కానీ వీరందరూ కూడా జ్ఞానవృద్ధుని యొక్క శిష్యులే, కింకరులే అంటాడు. ఆత్మజ్ఞానం కలిగినటువంటి జ్ఞానవృద్ధుడు ఎవరైతే ఉంటాడో ఆయన ముందు వీళ్ళంతా ఆయనకు కింకరులు, సేవకులు. ఇంతేకాదు ఆయన సేవకుల యొక్క సేవకులు అని చెప్పుకో అంటాడు. ఆయన శిష్యుల యొక్క శిష్యులు వీళ్ళంతా. అందుకని అన్నిటికంటే శ్రేష్టమైంది జ్ఞానం అని ఈ విధంగా చెప్తున్నది. కాబట్టి ఏ విధంగా జ్ఞానవృద్ధుడు లోకంలో అందరి చేత పూజింపబడతాడు, దేవతలతో సైతంగా పూజింపబడతాడు జ్ఞాని. దేవతలు కూడా వచ్చి జ్ఞానిని పూజిస్తారు. కుక్కుట మహాముని ఆశ్రమాలోనికి గంగా, సరస్వతి, యమున వాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట వచ్చి ఆయన సేవ చేసి తెల్లారంగా వాళ్ళ యొక్క పాపాలన్నీ పోగొట్టుకుని మళ్ళీ పోయేవారంట. ఎందుకంటే పాపాత్ములందరూ వచ్చి ఆ నదులలో స్నానం చేస్తారు, వాళ్ళ పాపాలన్నీ వీళ్ళకి అంటించిపోతారు. ఆ పాపం చేత వీళ్ళు నల్లగా అవుతారంట. ఇట్లా పురాణంలో ఉల్లేఖనం ఉన్నది. వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు నల్లగా ఉంటారంట, పోయేటప్పుడు తెల్లగా అయిపోతారంట. అంటే పాపం అంతా నివృత్తం అయిపోతుంది మహాత్ముని యొక్క సేవ చేత. చూడు, దేవతలే
మహాత్ముల యొక్క సేవ చేయడానికి వాళ్ళు ఉవ్విళ్ళూరుతారని చెప్పి ఉన్నది. ఏకనాథ్ మహారాజు యొక్క సేవ 12 ఏళ్లు చేసినాడు ఎవరు పాండురంగుడు. ఈ విధంగా సందీప ఋషుని యొక్క సేవ శ్రీకృష్ణ భగవంతుడు చేసిండా లేదా? వశిష్ఠ మహర్షుని యొక్క సేవ రామచంద్రుడు చేసిండా లేదా? దేవతలే మహాత్ముల యొక్క సేవ చేయడానికి ఉవ్విళ్ళూరుతారంటే మరి జ్ఞాన వృద్ధుడు ఎంత గొప్పవాడు. చివరికి భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మనే చెప్తాడు, జ్ఞాని అంటే ఎవరో కాదయ్యా, జ్ఞానేతో ఆత్మైవ మే మతం. జ్ఞాని అంటే ఎవరో కాదు, నా యొక్క ఆత్మ, నా స్వరూపం అన్నాడు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అతడు. మనం కూడా అనుకుంటాం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మనం కూడా చెప్తుంటాం. అందుకని జ్ఞాన వృద్ధుని ముందు ఎటువంటి వృద్ధులైనా ఉండండి, ధన వృద్ధులు ఉండాలి, వయోవృద్ధులు ఉండాలి, విద్యా వృద్ధులు ఉండాలి, ఎవరైనా ఉండండి, వాళ్ళందరూ కూడా జ్ఞాన వృద్ధుని యొక్క శిష్యులు లేదా శిష్యుల యొక్క శిష్యులు. కింకరాహ శిష్య కింకరాహ అని చెప్పింది. కాబట్టి ఈ భీష్మునికి కూడా కురు వృద్ధ పితామహ అని ఇక్కడ సంబోధించారు. ఇక్కడ సింహనాదం వినద్యోచ్చై అనేటువంటి శబ్దాల చేత యోగ శాస్త్రానుసారంగా కుంభక, పూరక, రేచక రూపమైనటువంటి ప్రాణాయామం, ఇంకా భస్త్రి ప్రాణాయామము మొదలైనటువంటి అవన్నీ అనేకం ఉంటాయి. వాటిని అన్నిటినీ మనము ఆచరించినట్లయితే మన యొక్క మనస్సు ప్రశాంతమైతుంది అని చెప్పింది. మనసు విక్షిప్తం ఉన్నప్పుడు భస్త్రి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసినట్లయితే మనసు కుదుట పడుతుంది. అదే ఇక్కడ సింహనాదం సాధకునికి. సాధకుడు యుద్ధంలోకి వచ్చినాడు. ఇక్కడ సంసారం లోపల ఈ ఆసురీ వృత్తులు, దైవీ వృత్తులు, తామసిక, రాజసిక, సాత్విక వృత్తుల మధ్యన యుద్ధం జరుగుతూ ఉన్నది కదా. మరి ఈ యుద్ధంలో అతడు విక్షిప్తుడవుతున్నాడు. ఒకసారి తామస రాజస వృత్తుల యొక్క విజయం అవుతుంది, ఒక్కోసారి సాత్విక వృత్తుల యొక్క విజయం అవుతుంది. వ్యక్తియన ఒక పారి అవి గెలుస్తున్నాయి, ఒక పారి ఇవి గెలుస్తున్నాయి. వాటి లోపల సతమతమైపోతున్నాడు సాధకుడు. అందుకని అప్పుడు ఏం చేయాలి సాధకుడు? శంఖనాదం పూరించాలి. ఏమిటి శంఖనాదం అనంటే ప్రాణాయామం. ఆ ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది అంటే బుద్ధి స్థిరపడుతుంది అని కూడా ఇక్కడ సూచన చేసినట్లయితే. అయితే భీష్ముడు పితామహుడు అయితే మాత్రం ఏంది, ముసలోడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు యుద్ధం, ఆయనతో ఏమైతుంది అని ఒకవేళ శంక కలిగితే అతనికి విశేషణం కూడా ఇవ్వబడింది. ఏమని? ప్రతాపవాన్. అతడు సామాన్యుడు కాదు సుమా, ప్రతాపవంతుడు, శూరుడు. కురు వృద్ధత్వాద్ ఆచార్య దుర్యోధనయో అభిప్రాయ పరిజ్ఞానం. కురు వృద్ధుడు ఉన్నాడు, కురువంశంలో అతడు పెద్ద ఉన్నాడు, వృద్ధుడు ఉన్నాడు. అందువల్ల ఆచార్యునికి మరి దుర్యోధనునికి జరిగినటువంటి సంభాషణం యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు భీష్మ పితామహుడు. ఎందుకంటే వృద్ధుడు ఉన్నాడు. ఆ దుర్యోధను యొక్క అభిప్రాయం ఏంది, మరి దానిపైన ద్రోణాచార్యుని యొక్క అభిప్రాయము ఏ విధంగా ఉంది అది తెలుసుకున్నాడు. తెలుసుకొని ద్రోణాచార్యుడు వీడు నన్ను మోసం చేయడానికి వచ్చాడని చెప్పి ఆయన మౌనంగా ఉన్నాడు. వాని తెలివిని ప్రదర్శించడానికి, రాజనీతిని ప్రదర్శించడానికి, వాని స్వార్థం కోసం నన్ను ప్రేరేపించడానికి వచ్చినాడని చెప్పి మౌనంగా ఉన్నాడు. అది కూడా భీష్మాచార్యులకు తెలిసింది. ద్రోణాచార్యుని యొక్క మనోగత అభిప్రాయం కూడా తెలిసింది. మరి దుర్యోధను యొక్క మనోగత అభిప్రాయం కూడా తెలిసింది. ఎందుకంటే వృద్ధుడు ఉన్నాడు, అతనికి తెలుస్తుంది. తర్వాత పితామహత్వాద అనుపేక్షణం. ఇప్పుడు మరి పితామహుడు ఉన్నాడు, కౌరవ కులంలో అందరికంటే కూడా శ్రేష్ఠుడు పితామహుడు, తాత ఉన్నాడు అందరికి. మరి ఆయన కూడా దుర్యోధను ఉపేక్షణ చేస్తే మరి దుర్యోధను యొక్క మనస్సు నారాజు అవుతుంది కదా. అప్పుడు అదంతా గమనించి మరి నేను కూడా ఉపేక్ష చేస్తే ఎట్లా, దుర్యోధనునికి కొంచెం సంతోషాన్ని కలగజేయాలి అనేటువంటి భావన చేత ఆచార్యవద్ ఉపేక్షణం నా, ఆచార్యుడు ఉపేక్ష చేసినట్లు నేను కూడా ఉపేక్ష చేస్తే బాగుండదు అని చెప్పి ప్రతాపవత్వాద్ ఉచ్చై సింహనాద పూర్వక శంఖావాదనం పరేషాం భయోత్పాదనాయ. కాబట్టి ప్రతాపవంతుడైనటువంటి, సామాన్యుడు కాదు భీష్ముడు అంటే, ఏదో ముసలోడు ఉన్నాడు ఆయన యుద్ధం చేస్తాడని ఇట్లా కాదు, ప్రతాపవంతుడు ఉన్నాడు. అటువంటి భీష్మాచార్యులు ఉచ్చై అంటే చాలా బిగ్గరగా సింహనాద పూర్వక, ఏ విధంగా సింహం గర్జిస్తుందో ఆ విధంగా శంఖవాదనం
పరేషాం భయోత్పాదనాయ శంఖావాదనం చేసినాడు, శంఖాన్ని పూరించినాడు. ఎందుకు? పరేషాం భయోత్పాదనాయ, ఎదుటి శత్రు సైన్యం లోపల భయం కలగాలి అని ఇతడు ఉచ్చ స్వరంతో బిగ్గరగా శంఖనాదం చేసిన శంఖాన్ని పూరించినాడు. అత్ర సింహనాద శంఖావాద్యయో అర్ధజనకత్వేన పూర్వాపరకాలత్వే అపి అభిచరన్ యజేత ఇతివత్ జనయన్నితి శతావశ్యం భావిత్వ రూప వర్తమానత్వే వ్యాఖ్యాతవ్య. అయితే ఇప్పుడు మనం ఇక్కడ మధుసూదన స్వామి ఏదో ఒక దృష్టాంతం ఇస్తున్నాడు. అట్లా కాకుండా మనము ఉపనిషత్ దృష్టాంతం తీసుకున్నాము. ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య అనేటువంటి వాక్యంలో మొట్టమొదలు ఫలము నిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రయోజనం అనుద్దేశం నా మందోపి ప్రవర్తతే అనేటువంటి న్యాయం చేత ఫలాన్ని మొదలు చెప్తేనే గాని ప్రవృత్తులు అవుతారనే ఉద్దేశం చేత శృతి మాత మొదలు ఫలం చెప్పింది. అట్లే ఇక్కడ కూడా మొదలు తస్య సంజనయన్ హర్షం, దుర్యోధనునికి హర్షమును కలిగించుటకై అన్నాడు. అంటే హర్షం అంటే ఏంది? అక్కడ ఫలం. శంఖానాదమును పూరించిన తర్వాత కలిగేటువంటి హర్షరూప ఫలం ఏదైతే ఉందో దాన్ని మొదలే చెప్పినాడు వ్యాసభగవానుడు శ్లోకంలో. ఈ విధంగా భీష్మాచార్యులు శంఖాన్ని పూరించిన తర్వాత ఆ భీష్మాచార్యుని వెనువెంటనే కౌరవ సైన్యంలో ఉన్నటువంటి సకల వీరాది వీరులు కూడా వారి వారి శంఖాలను, భేరీలను, వారి వారి వాద్య విశేషాలను అన్నిటిని కూడా పూరించారు అని తరువాతి శ్లోకంలో చెప్తూ ఉన్నాడు. 13వ శ్లోకం చదవండి. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. తతః అంటే భీష్మాచార్యులు తన యొక్క శంఖాన్ని పూరించిన తర్వాత అటు పిమ్మట సహసా ఏవ అంటే వెంటనే ఆ కౌరవ సైన్యంలో ఉన్నటువంటి మిగతా వీరులందరూ కూడా వారి వారి శంఖాహ చ అంటే శంఖములు, భేరియః చ భేరీలు, పనవ ఆనక గోముఖాహ, పణవం అంటే తాళాలు, ఆనకం అంటే దుందుభులు, గోముఖాహ అంటే కొమ్ము బుర్రలు, ఇవన్నీ కూడా అభ్యహన్యంత అంటే మ్రోగించబడినవి. అంటే వాళ్ళందరూ కూడా వారి వారి వాద్య విశేషాలను మ్రోగించినారు, పూరించినారు. ఆ శబ్దము సశబ్ద, ఆ శబ్దము తుములహ అంటే చాలా వ్యాకులంగా అభవత్ అయింది. అంటే దిక్కులు పిక్కటిల్లేలాగా, ఆకాశం దద్దరిల్లేలాగా ఆ శబ్దము మ్రోగింది అని అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ శ్లోకానికి మధుసూదన టీకా 36వ అంకం. తతో భీష్మస్య సేనాపతేః ప్రవృత్తి అనంతరం పణవాః ఆనకాః గోముఖాః చ వాద్య విశేషాః సహసా తత్క్షణమేవ అభ్యహన్యంత అంటే వాదితాః. ఎప్పుడైతే భీష్మాచార్యులు తన శంఖాన్ని పూరించాడో అప్పుడు సేనాపతి అయినటువంటి భీష్ముని శంఖ పూరణం అయిన వెంటనే తత్క్షణమే మిగతా వీరులందరూ కూడా పణవాహ అంటే తాళాలు, ఆనకాహ అంటే దుందుగులు, మరియు గోముఖాహ అంటే కొమ్ము బుర్రలు ఇత్యాది ఏ ఏ వాద్య విశేషాలు వారి వారి దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా పూరించినారు. అభ్యహన్యంత అంటే వాదితాహ అంటే వాళ్ళు పూరించినారు, ధ్వని చేసినారు. సశబ్ద తుములో ఆ శబ్దము తుముల, తుముల అంటే మహాన్ ఆసీత్, అది చాలా గొప్ప ధ్వని అయ్యింది. అంటే ఆకాశం అంతా దద్దరిల్లిపోయేలాగా ఆ శబ్దము మ్రోగింది అంటాడు. అయితే ఈ విధమైనటువంటి శబ్దాన్ని చేసినప్పటికీ కూడా తథాపి అయినా కూడా నా పాండవానాం క్షోభో జాత ఇత్యభిప్రాయ, పాండవులకు మాత్రం ఏ మాత్రం క్షోభ కలగలే, ఏ మాత్రం భయం కలగలే అని చెప్పినారు. ఆ తర్వాత ఇప్పుడు కౌరవ సైన్యం వైపు నుంచి ఎప్పుడైతే శంఖాలు దుందుబులు అన్ని కూడా మ్రోగినాయో అప్పుడు ఇక పాండవ సైన్యం నుంచి కూడా వారి వారి శంఖాలను పూరించారు అనంటూ
14వ శ్లోకం నుంచి చెప్తాడు. ఆ విషయం తర్వాత తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.